కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా ఏం చేశామో, ఎన్ని నిధులు ఖర్చు చేశామో, వార్డుల్లో జరిగిన అభివృద్ధి పనులు సమాధానం చెబుతాయని నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ కౌంటర్ ఇచ్చారు. ఇంగ్లీష్ వచ్చిన వారు ఎబ్బెబ్బే అంటూ ఎగతాళి చేయడం కాదని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. గత 10 నెలల్లో బోర్డులో చేసిన అభివృద్ధిని బుక్లెట్ రూపంలో ముద్రించి కేంద్ర రక్షణ శాఖ అధికారులకు, స్థానిక ప్రజలకు అందించినట్టు స్పష్టం చేశారు. ఒక మహిళ పట్ల ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో తనకు 15 ఏళ్ల అనుభవం ఉందని, గతంలో బోర్డు సభ్యురాలు, వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం ఉందన్నారు. 10 నెలల్లో ప్రగతి, దీనికోసం మా వచ్చిన డిఫెన్స్ సెక్రటరీ గారికి, అలాగే అడిషనల్ డీజీ గారికి, అక్కడికి వచ్చిన టీం అందరికీ ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 10 నెలలు ఇంత డెవలప్మెంట్ చేసినామంటే ఈ మహిళ అని మా ఎంపీ గారు చెప్తే అయినో అని తను కూడా డిఫెన్స్ సెక్రటరీ అన్నారు. చాలా బాగా పనిచేస్తుంది, మా దృష్టిలో కూడా వచ్చింది అనేది ఆయన తెలియపరిచింది. దానికి చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే మేము చేసే పనులు ఢిల్లీ లెవెల్లో కూడా పోయినాయి. అంటే మేము ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు కూడా అక్కడ చూస్తున్నారు. 7 కోట్లు అని ఓవరాల్గా చెప్పడం కాదు, ప్రతి వార్డులో ఆయన డెవలప్మెంట్ కోసం, ఆ డెవలప్మెంట్ అయిన ప్రతిదీ ప్రింట్ ఉంది మన దగ్గర. ఆయన వర్క్లది సంబంధించిన ఇవన్నీ ప్రతిదీ అంటే పేపర్ మీద పెట్టి చూపించినాం. అంటే ఎవరి కాళ్ళు మాట్లాడి ఏం చేస్తున్నారు, ఏముంది, ఏం చేస్తలేరు, అబ్బబ్బే బెబ్బెబ్బే అన్న వాళ్ళందరికీ ఇక ఇది మాది బీజేపీ పార్టీ, ఎప్పుడు నిత్యం ప్రజలలో ఉండే పార్టీ అని మేము ఈ బుక్ ప్రూవ్ చేసినాం. అది ఎవరు చూసుకున్నా తెలిసినట్టు. అంటే మేము ఏం చేసినాం అనేది ఉత్తగా ఓవరాల్గా ప్రెస్ ముందు మాట్లాడి, అది టీవీ ఛానళ్ళ ముందు మాట్లాడడం కాదు. ప్రజలకు వెళ్తే కానీ తెలియదు ప్రజల సమస్యలేంటి అని పట్టణ వ్యక్తులందరూ టీవీల ముందు కూర్చొని స్పీచ్లు ఇస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ప్రజలకు వండి రేపు రాబోయే రోజులలో నిలబడాలనుకున్న వాళ్ళందరూ ప్రజలకు పోయి ప్రజా సమస్యలు తెలుసుకొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నాలు చేయండి తప్ప ఈ వచ్చిన మహిళను ఒక మహిళను కించపరుస్తూ, ఒక మహిళను అబ్బబ్బే బెబ్బెబ్బే అని కించపరుస్తూ మాట్లాడము ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు నేను అడుగుతున్నా. ఎందుకు నేను చేసిన డెవలప్మెంట్ అనేది నేను ముందు పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఓవరాల్గా నోటుకు వచ్చింది మాట్లాడడము నాకు వచ్చు. నాకు అనుభవం ఉంది. నేను 15 ఏళ్ల క్రితమే నేను బోర్డు వైస్ ప్రెసిడెంట్గా చేసిన, బోర్డు మెంబర్గా 15 ఏళ్ల క్రితమే నేను ఎలక్ట్ అయినా. అన్ని అనుభవాలు నాకున్నాయి. ఇంగ్లీష్ చదివినోడే చదివినట్టు కాదు, తెలుగు చదువుకున్న వాళ్ళు కూడా చదువుకున్నట్టే. ప్రజలల్లో మనిషి ఉండడం ఇంపార్టెంట్, ప్రజా సమస్యలు పరిష్కరించడం ఇంపార్టెంట్ తప్ప అది నాకేదో ఇంగ్లీష్ వచ్చానే మెడల్ ఒకటి వేసుకొని అవి ఓవరాల్ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక మహిళను కించపరిస్తే అది రాబోయే రోజుల్లో మీ ఎఫెక్ట్ రేపు తెలుస్తుంది. అందరూ మహిళలే తిరగబడతారు. మీరు రేపు ఎప్పటి ఎలక్షన్లలో తిరగడానికి, ఎప్పుడు ఎలక్షన్లలో డైరెక్ట్ అంటే తెలియదు కదా. అందుకెళ్ళి ఎవరో ఇస్తే పక్కకు జరిగి పోయే వ్యక్తులందరూ ఇవాళ మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు. మీ అందరికీ నేను చూపించేది ఇదే, నేను చేసిన డెవలప్మెంట్ ఏంటి. 10 నెలల్లో ఒక మహిళ కించపరుస్తున్నారు కదా, ఆ మహిళ చేసిన డెవలప్మెంట్ మీ ముందు పెడుతున్నా, చూసుకోండి అని తెలియపరుస్తున్నా ప్రతిపక్ష నాయకులందరికీ. Please do subscribe to SKS Fly TV.